హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోహిణి రహస్యం తెలుసుకొని అందరి ముందు నిలదీసిన ప్రభావతి. మరి రోహిణి ఈ ప్రమాదం నుంచి తప్పించుకుంటుందా లేదా, అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు హాస్పిటల్కి వెళ్ళి రెండోసారి ప్రెగ్నెన్సీ గురించి అడిగిందని వింటుంటేనే కంపరంగా ఉంది అని సత్యంతో ప్రభావతి అంటుంటే, ఇంకా సత్యమేమో అనుమానంగా చూస్తూ నిజం చెప్పు ప్రభా, ఈ విషయం నీకు ముందు తెలుసు కదా అని అంటాడు. ఇంకా ఆ మాటతో షాక్ అయిన ప్రభావతి, ఏం మాట్లాడుతున్నారండి, ఎంత ఏరి కోరి తెచ్చుకున్న కోడలైతే మాత్రం ఈ విషయాన్ని ఎలా క్షమిస్తాను, పదండి ఇప్పుడే తెలుసుకుందాం అని అంటూ ఇద్దరు కలిసి రూమ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. వెంటనే సత్యం వచ్చేసి, ఆగు ప్రభా, ఇలాంటివన్నీ సమయం చూసి అడగాలి అని ప్రభావతిని ఆపుతాడు. లేదండి, అప్పటి వరకు ఈ తలనొప్పి నేను భరించలేను, ఇప్పుడే అడగాలి అని అంటూ రోహిణి రూమ్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకా ప్రభావతి డోర్ కొట్టి రోహిణిని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇంతలో మనోజ్ వచ్చి డోర్ తీస్తాడు. ఏమేనమ్మా, ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నావు, ఏమన్నా భూకంపం వచ్చిందా, ప్రళయం వచ్చిందా, ఎందుకు అలా అరుస్తున్నావు, ఇప్పుడు నేను వచ్చాను కదరా, అన్నీ వస్తాయి, ఇప్పుడు ఏమైనమ్మా అని మనోజ్ అంటాడు. నేను పిలిచింది రోహిణిని, నువ్వు మనోజ్, నిన్ను పిలవలేను, రోహిణిని పిలుపో అంటుంది ప్రభావతి. రోహిణి బయటకు వచ్చి, ఏమైతే ఏం జరిగింది అని అంటుంది. నువ్వు కిందికి అంటే కింద తేల్చుకుందాం అని కోపంగా ప్రభావతి అయితే వెళ్ళిపోతుంది. ఆ కోపాన్ని చూసిన రోహిణి, నా గురించి ఏం జరిగింది, ఏం తెలుసుకున్నారు అంటూ భయపడుతూ కిందికి వెళ్తుంది. అందరి ముందు కోపంగా ప్రభావతి ఇలా అడుగుతుంది. ఇంకా రోహిణి కిందికి వచ్చి, అసలు ఏం జరిగింది అత్తయ్య, ఎందుకు అంత కోపంగా ఉన్నారు అని అడుగుతుంది. వెంటనే ప్రభావతి చాలా కోపంగా, అసలు ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ రహస్యం ఏంటి, మీ అమ్మ నాన్న ఎందుకు నేను ఇంతవరకు చూడడానికి రావట్లేదు అని చెప్పి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఇంకా ఎన్ని దాచావు, ఎంతమందిని ఇలా మోసం చేయాలనుకున్నావు అని చాలా కోపంగా అడుగుతుంటే రోహిణి, ఏం తెలుసుకోవాలి మీరు అని అడుగుతుంది. చెప్పు, బిడ్డని ఎప్పుడు కన్నావు, ఎక్కడ కన్నావు, ఎప్పుడు కడుపొచ్చింది నీకు అని ప్రభావతి చాలా కోపంగా అడుగుతుంది రోహిణిని. నిన్ను ఏరి కోరి కోడలుగా తెచ్చుకున్నాను, అందరికంటే నీకే ఎక్కువ విలువిచ్చాను, మీ అమ్మ నాన్న ఎందుకు రారు, వాళ్ళకు కూడా నీ బిడ్డ గురించి తెలిసి నిన్ను బయటకు గెంటేశారా, చెప్పు నాకు, అందుకే ఎవ్వరికి నీ మొహం చూపించలేకపోతున్నావా, నీ బ్రతికి ఒక రహస్యాల పుట్టలాగుంది, చెప్పు అంటూ చాలా కోపంగా మాట్లాడుతుంది ప్రభావతి. వీడితో జరిగింది మొదటి పెళ్ళేనా, ఆ బిడ్డను దాచి మా ఇంట్లో అడుగు పెట్టావా అని ప్రభావతి అడుగుతునేసరికి రోహిణికి ఏం చేయాలో అర్థం కాక, ఏం చెప్పి తప్పించుకోవాలి, ఎలా నన్ను కాపాడుకోవాలి, నా కాపురాన్ని ఎలా నిలబెట్టుకోవాలని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మనోజ్ దగ్గరకు వచ్చేసి, ఏమైంది రోహిణి, ఎందుకు అలా ఏడుస్తున్నావు, నిజం చెప్పు, వాళ్ళకి ఏం జరిగింది నిజం చెప్పు రోహిణి, అంటే నువ్వు అలా ఏడుస్తున్నావంటే అమ్మ చెప్పింది నిజమేనా అని చాలా కంగారుగా అడుగుతాడు మనోజ్. ఇంకా రోహిణి తనలో తాను, దేవుడా, మనోజ్ కూడా అడిగేస్తున్నాడు, ఈ విషయం తెలిస్తే మనోజ్ ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో, ఇప్పుడు ఏం చెప్పాలి, నేను చింటూ గురించి చెప్పాలా, మొదటి పెళ్ళయిందని చెప్పాలా, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, అత్తయ్యని చూస్తుంటే చంపేసేలా ఉంది అని చెప్పి రోహిణి చాలా భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మనోజ్ వచ్చేసి, చెప్పు రోహిణి చెప్పు అంటుంటారు. ఒక్కసారిగా రోహిణి, అవును వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళాను అని చెప్పి ఒక్కసారిగా అందరికైతే చెప్పేసింది. ఇంకా అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉన్నారు. అంతా నా తలరాత అని రోహిణి అంటుండగా ప్రభావతి వచ్చేసి, నీ తలరాత రాసిన వాడిని గురించి తర్వాత మాట్లాడుకున్నాం, గతంలో ఏం పని చేసొచ్చో చెప్పు అని అడుగుతుంది. ఇంకా మనోజేమో, ఏం చెప్పాలనుకున్నావు చెప్పు రోహిణి, నువ్వు ఒక్కసారి కూడా ప్రెగ్నెంట్ కాలేదు కదా అని చెప్పి మనోజ్ అడిగేసరికి రోహిణి వచ్చేసి, అయ్యాను అని చెప్పి గట్టిగా చెప్తుంది. అయ్యావా, పెళ్లికి ముందా పెళ్లికి తర్వాతనా, నాకు జవాబు కావాలి అని ప్రభావతి అడుగుతున్నసరికి రోహిణి వచ్చేసి అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది. నాకు ఇంతకు ముందు ప్రెగ్నెన్సీ వచ్చింది, పెళ్లి అయ్యాకే వచ్చింది, మనోజ్ వల్ల వచ్చిందని చాలా కాన్ఫిడెన్స్ గా అబద్ధం చెప్పేసింది రోహిణి. ఏంటి, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావా, నాకే తెలియకుండా ఎప్పుడు జరిగింది అని మనోజ్ షాక్ అవుతాడు. మేము పిల్లల కోసం ఎంత ఎదురు చూస్తున్నామో నీకు తెలీదా, ఎందుకు నాకు చెప్పలేదు, ఎందుకు ఆ విషయం దాచావు అని ప్రభావతి అడిగేసరికి, ఆ గర్భం నిలవలేదు, అది కడుపులోనే చనిపోయింది అని చెప్పి రోహిణి చెప్పేసింది. అబార్షన్ అయిందా, మరి మాకెందుకు చెప్పలేదు అని ప్రభావతి అంటుంటే రోహిణి చాలా ఏడుస్తూ హాస్పిటల్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకొని స్వీట్స్ తెచ్చి చెప్పాలనుకున్నాను, కానీ ఇంతలోనే మా నాన్న జైల్లో ఉన్నాడని తెలిసింది. ఎంతైనా ఆయన మా నాన్న, పైకి ఎంత నవ్వుతూ ఉన్నా లోపల చాలా బాధపడుతూ ఉన్నాను, ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యి అబార్షన్ అయ్యింది అని ఏడుస్తూ చాలా తెలివిగా కట్టుకథ అల్లేసింది. ఆ ఏడుపుని చూసిన ఫ్యామిలీ మొత్తం ఎమోషన్ అయ్యి రోహిణిని ఓదారుస్తారు. అసలు ఈ విషయం నీకు ఎవరు చెప్పారు అని సత్యాన్ని ప్రభావతి అడుగుతుంది.
ఈ విషయం ఒకరి ద్వారా ఒకరు తెలుసుకుంటూ లాస్ట్ కి మీనానే చెప్పిందని రోహిణికి ప్రభావతికి అయితే తెలిసిపోయింది. ఇంకా దొరికిందో సమ్మనుకొని మీనాని చెడమడ తిట్టేసి కొట్టబోయేసరికి బాలు ఆపుతాడు. ఇంకా రోహిణి కూడా ఇంకెప్పుడు మీనా నా జోలికి రాకుండా ఉండాలంటే అని మనసులో అనుకుంటూ డబ్బున్న వాళ్ళని చదువుకున్న వాళ్ళని చూసి ఓర్వలేక అసలు అయితే ఇలా నిర్ణయిస్తున్నావా అంటూ అవమానిస్తూ మాట్లాడుతుంది. దాంతో మీనా కిచెన్ లోకి వెళ్ళి ఏడుస్తూ ఉండేసరికి ఏమైందని బాలు అడుగుతాడు. ఇదేం తెలియదండి, నాకు తెలిసిందే చెప్పాను తప్ప వేరేదేం చెప్పలేదు కదా అని బాలు చెప్తుంటే దొంగచాటుగా వింటుంది రోహిణి. ఈ ఇంట్లో ఏ రహస్యం ఎక్కువ రోజు దాచలేరు, ఏ రోజుకైనా ఆ రహస్యం బయటపడుద్ది. అసలు మనోజ్ గారు అమ్మ ఎంత అడిగినా భయంతో వణికిపోయింది. ఈలోగా కొత్త కథ అల్లేసింది. పార్లర్లమ్మ పెద్ద కేడని నాకు బాగా తెలుసు, నువ్వేం బాధపడకు, ఈ రహస్యం ఎలా బయట పెట్టాలో నేను చూసుకుంటా అని అంటూ ధైర్యం చెప్తాడు మీనాకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.